వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం చికెన్ పులుసు అంటే ఇది దోశలోకి చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ½ కిలో చికెన్ తీసుకొని దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు, ఉప్పు, ఈ ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి 4 వేసి ఈ చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. అలా పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు, కారం, పసుపు ఈ చికెన్కి పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న ముక్క చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక యాలుక్కాయి, చూడండి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరి మాడనివ్వకండి, దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇక్కడ చూసారా ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, ఈ గసగసాలు కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ధనియాలు, చెక్క, లవంగా, జీలకర్ర, ఇలాచి ఇవి మొత్తం వేసుకోవాలి. దీంట్లోనే గసగసాలు వేయించుకున్నాం కదా, ఈ గసగసాలు కూడా వేసుకోవాలి. దీంట్లో చూడండి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి అండి. ఇది ఎండు కొబ్బరి కూడా ఇలా తుంచి వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇవన్నీ కలిపి చూడండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇలా పొడవుగా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక మీడియం సైజు లేదా పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మనం ½ కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 ఉల్లిపాయలు 2 టమాటా సరిపోతాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు ఒక రెమ్మ తీసుకొని ఇలా తుంచి వేసుకోండి. కరివేపాకు ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, మంచి సువాసన వస్తుంది. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో 2 టమాటాలండి, మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఈ టమాటా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసి ఒకసారి బాగా కలియబెట్టండి.
ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలో మనం ఆల్రెడీ కారం వేస్తున్నామండి. ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేసుకొని చూసి వేసుకోండి. కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, కారం చికెన్లో వేసాము, పసుపు వేసాము, అన్నీ వేసాం కాబట్టి ఇంకొంచెం చూసి వేసుకోండి. అంటే స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఇంకొంచెం పసుపు వేసాను. సాల్ట్ కొంచెం వేస్తున్నాం కాబట్టి సాల్ట్ కూడా చూసి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలియబెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి చికెన్ని. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. బాగా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత చూడండి, మనకి చికెన్ బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గసగసాలు, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగా ఇవన్నీ ఈ పేస్ట్ మొత్తం వేసేసేయాలి. వేసేసి ఒకసారి బాగా కలియబెట్టండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. అవసరం లేదంటే ఇలానే సరిపోతుందండి. ఇక్కడ నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను స్పైసీ కోసం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలియపెట్టి దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనం పులుసు కావాలి కదా దోసలోకి, అందుకని ఒక 2 గ్లాసులు లేదా 1.5 గ్లాస్, అంటే మీకు ఈ పులుసు కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం థిక్గా కావాలి అంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు అన్నీ సరిపోయాయి లేదు అని. కొంచెం ఇలా చేతిలో వేసుకొని టేస్ట్ చేశారంటే పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇక్కడ నేను గరం మసాలా వేసుకున్నాను కాబట్టి మంచి స్పైసీగా కూడా ఉంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో లేదా హైలో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకున్నారంటే మనకి చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి సైడ్న ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇలా వస్తే బాగా ఉడికినట్టండి. ఈ చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒక గరిటె తీసి చూడండి, కట్ అయింది కదా, మనకి బాగా ఉడికిపోయింది ఈ చికెను. ఇప్పుడు దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుందాం. దోసలోకి సూపర్ ఉంటుందండి ఇది. దోస చేసుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం బాగా కలియబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా చికెన్ పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో. దోశలోకి సూపర్ ఉంటుందండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఇష్టమైతే చపాతీలో కూడా తినొచ్చు, బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.